హలో! ఇది వీకెండ్‌లో బయటికెళ్ళామనమాట. సో, మేము బయటికెళ్ళినప్పుడు కొంచెమే ఎండుంది. సో, ఇక్కడ ఎండ ఎక్కువున్నప్పుడు జనాలు ఫుల్లుగా ఉంటారు. దట్ టూ వీకెండ్స్‌లో చాలా జనం ఉంటారనమాట. సో, మేము ఇటువైపు ఇదే ఫస్ట్ టైమ్ వచ్చాము. అందువల్ల వీడియో తీశాను. ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ చాలా ఓల్డు. కానీ అదొక షైనీగా ఉంటాయన్నమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఇవి చూస్తుంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ చాలా బావుంటది. కానీ సమ్మర్ టైంలో ఇంకా బావుంటది. ఎక్కువ జనాలు కనిపిస్తూ అలా మేము వెళ్తూ ఉంటే రకరకాల షాపులు, రకరకాల మనుషులు చాలా బాగా కనిపిస్తుందనమాట. సో, మేము యాక్చువల్‌గా బస్ ఎక్కొచ్చు. కానీ ఎండగా ఉంది కొంచెం. బయట జనం కూడా చాలా బాగా కనిపిస్తున్నారు. అందుకని చెప్పి మేము నడుస్తూనే వెళ్తున్నాము. ఒక 1.5 కిలోమీటర్ ఉంటది మేము వెళ్ళాల్సిన ప్లేసు. బట్ పర్లేదు ఎన్విరాన్మెంట్ బయట బావుంది అనేసి ఇలా బయలుదేరాం అనమాట. ఈ కార్ చూసారా? ఎంత పెద్ద కారో! ఈ కారైతే మా వాళ్ళు చూసి "ఓహ్! కింగ్ కారొచ్చింది చూడమ్మా, కింగ్ కారొచ్చింది చూడమ్మా" అని గొడవ చేశారు. కానీ ఆ కార్ ఎంత స్లోగా ఎళ్ళిందంటే మేము వీడియో తీసుకోవాలని ఎళ్ళిందా ఏంటో తెలీదు కానీ ఆ కార్ చూస్తే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మేమెప్పుడు అంత పెద్ద కార్ చూడలేదు కదా! ఎప్పుడు సినిమాల్లో చూడడమే. దట్టు ఈ పిల్లలు ఎప్పుడు చూసినా పెప్పా పిగ్ చూస్తుంటారు. ఆ పెప్పా పిగ్‌లో తప్ప నేనెప్పుడు అంత పెద్ద కార్ చూడలేదు. తర్వాత ఈ ప్లేస్‌కి నేను సెకండ్ టైమ్ వచ్చాను. ఇది ఓపెన్ మార్కెట్‌లా పెడతా ఉంటారు. కానీ ఇక్కడ రేట్లు మాత్రం చాలా ఎక్కువుంటాయి. మేము ఎప్పుడు కొనలేదు కానీ కొందామని చెప్పి ట్రై చేసాము. చాలా రేట్ ఎక్కువుంది. అందువల్ల జస్ట్ చూడడమే అనమాట. మేమైతే ఎప్పుడు కొనలేదు. సెకండ్ టైమే వచ్చాం. నెక్స్టు ఇవన్నీ మ్యాంగోసు, స్ట్రాబెర్రీసు కొన్ని మన గ్రీన్ పీస్ కూడా పెట్టిన్నారులెండి. పెద్ద పెద్దవిగా ఉన్నాయి గ్రీన్ పీస్ కూడా. అవి హైబ్రిడా ఏంటో మరి మనకు తెలీదు. చూసారు కదా! ఇక్కడ కూడా ఉన్నాయి మ్యాంగోసు, స్ట్రాబెర్రీసు. ఇంకా ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు చూసారా? చెనిక్కాయ గింజలు ఏంచుతున్నాడు. రోడ్ సైడ్ చెనిగ్గింజలు ఏంచినట్టు ఏంచి ప్యాకెట్లేసి అమ్ముతున్నాడు. తర్వాత ఏంటంటే మేము వెళ్ళాల్సిన ప్లేస్‌కొచ్చేసాము. సో, ఇదే అనమాట మేము వెళ్ళాల్సిన ప్లేసు. దీంట్లోనే స్టేషన్ కూడా వెళ్ళే దారుందనమాట. అందుకే ఇంత జనం వస్తున్నారు. రైల్వే స్టేషన్‌కి వెళ్ళడానికి దీని లోపల నుంచే దారుంది. చాలామంది వస్తున్నారు. సమ్మర్ కదా! సో, అందువల్ల సింబాలిక్‌గా ఇలా గాలిపటాల్లాగా అట్లా పేపర్స్ కట్టారు కదా! సమ్మర్ గురించి స్ప్రింగ్ సీజన్‌లో అలా కడతారనమాట. అందువల్లే అవన్నీ అలా డెకరేషన్‌లాగా పెట్టిండారు.